దుత్తలూరు మండలంలోని స్థానిక ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దళిత క్రైస్తవ మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కలివెల ఎలీషా కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇస్తాడో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మాట మారుస్తారో ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు గుర్తుకు తెచ్చుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దళిత క్రైస్తవులకు చేసిందేమీ లేదని, బీజేపీతో జతకట్టి అందులో కూడా మత రాజకీయాలు చేయాలి అని టీడీపీ చూస్తుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏ పంచాయతీలో దళితులు ఎక్కువ ఉంటారో ఆ పంచాయతీని దళితులకు రిజర్వ్ పంచాయతీగా చేస్తాను అనడం చాలా సంతోషకరమని, రాబోయే ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి తాతపూడి బేబీ సురేఖ, మండలంలోని దళిత నాయకులు తెడ్డుపాడు సచివాలయ కన్వీనర్ తాలూరి రాజమోహన్, ఆర్లా డానియల్, ఆర్లా దావేదు తదితరులు పాల్గొన్నారు. దోహదపడుతుందని ఈ మేనిఫెస్టోలో దళితులకు ప్రత్యేక పంచాయతీలను కేటాయిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దానికి ఒక పరిశ్రమను తప్పనిసరిగా తీసుకురావాలన్న కృత నిశ్చయంతో వాళ్ళు ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి లౌకికవాదులు, ఇలాంటి అభివృద్ధి కాముకులు, ఇలాంటి సౌమ్యులు, ఇలాంటి వివాద రహితంగా ఉండే వారిని కాక మరి ఎవరిని ఎన్నుకోవాలి? డాక్టర్ ఎలీషా కుమార్ కలివెల, దళిత క్రైస్తవ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడిని. రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు గెలుపు ఓటములు కావచ్చు, కానీ ఈ ఎన్నికలు ముస్లిం మైనారిటీలకి ఒక మనుగడ లాంటిది, ఒక ఉనికి, ఒక భవిష్యత్తు. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లిమ్స్ పొరపాటు చేస్తే చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అందరినీ అలర్ట్ చేస్తూ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ భావాజాలంతో ఉన్న బీజేపీతో జతగట్టిన టీడీపీ, జనసేన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన, తద్వారా కేంద్రంలో బీజేపీ అధికారంకి వచ్చిన ఈ దేశం విచ్ఛిన్నమైపోతుంది. దానికి ఎంతో సేవలు చేసిన మేకపాటి కుటుంబం నుండి రాజగోపాల్ రెడ్డి గారిని ఉదయగిరి నుండి అధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. అలాగే వాళ్ళ అభినయ్ రెడ్డి గారితో మనము సహకరించి ఆయనకు అభివృద్ధికి తహతపడుతున్నారు, వారికి మన చేయూతనివ్వాలి. అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తరువాత రెండవ పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పార్లమెంటుకి వెళ్తే నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుందని, నెల్లూరు జిల్లాకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం కాగలవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న దళితులు, క్రైస్తవులు, ముస్లింలు ఒకే మాట మీద నిలబడి వైసీపీకి ఓటు వేయాలని సందర్భం కోరుతున్నాము. దానికి సంబంధించింది గత 10 ఏళ్ళుగా ఉన్న బీజేపీ దాని వెంటబడుతున్నా కూడా ఏ రోజు నోరు మెదిపింది లేదు. చేస్తామని 10 సంవత్సరాల క్రితం చెప్పారు, ఇప్పటికి కూడా చేయలే. ఎన్నికలలో భాగంగా ఇప్పుడు చేస్తాము అని ఒక మాట ఇచ్చిందని మనం నమ్ముతున్నాం. బీజేపీని నమ్మటానికి లేదు. దళితులు మన ప్రధాన శత్రువులు, క్రైస్తవులు మన ప్రధాన శత్రువులు, ముస్లింలు మన ప్రధాన శత్రువులు, లౌకికవాదులు మన ప్రధాన శత్రువులని వాళ్ళు క్లియర్గా వాళ్ళ మీటింగ్లోనూ వాళ్ళ అన్నిట్లోనూ చెప్తూ ఉన్నా
మరి వాళ్ళని ఏ విధంగా నమ్ముతారో అర్థం కాకుండా ఉంది. మరి వైసీపీలో మాదిగలకు కానీ దళితులకు కానీ సముచిత స్థానాలు ఇచ్చారు. ఈరోజు ఈరోజు రెండవ పొజిషన్ అయిన హోమ్ మినిస్టర్గా ఒక మాదిగ మహిళా నేత పనిచేస్తున్నారు. అలాగే నిన్న ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానీ ఈరోజు మున్సిపల్ శాఖ మినిస్టర్గా కానీ ఒక మాదిగ పనిచేస్తున్నారు. అలాగే ఎంపీలు కానీ మరి అట్టడుగు ఆలోచనలాగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇస్తారే కానీ ఏనాడు అమలు చేసిన దాఖలాలు ఆయన చరిత్రలో లేవని సందర్భంగా తెలియజేస్తున్నాం. అసెంబ్లీకి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి వైసీపీ ప్రభుత్వము తిరిగి రాబోతుంది. ఈరోజు ప్రకటించిన నవరత్నాలు అయితేనేమి ప్రకటించకపోయిన కార్యక్రమాలు అన్నిటిని కూడా డబల్ చేసి ఈరోజు మేనిఫెస్టోను ప్రకటించింది. వాటిని అమలు చేసే దిశగానే వెళ్తారు తప్ప ఎక్కడ ఆ మేనిఫెస్టోను తుంగలో తొక్కే పరిస్థితి రాదు.